హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇగోండి పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ అయ్యింది. సండే రోజు వ్లాగ్ అనమాట ఇది. నిన్న సండే రోజుది. ఇక పొద్దున్నే నేను ఫ్రెష్ అవుదామని రెడీ అవుతున్నాను. ఇగోండి మా అబ్బాయిలు అయితే ఇంకా నిద్ర లేగలేదనమాట. సండే కదా లేట్గా లెగుస్తారు. ఇంక నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాను. సండే రోజే కాబట్టి ఇంక పొద్దున్నే ఫ్రెష్ అవుతాను. విడి రోజుల్లో అంటే ఇంకా క్యారేజీ హడావుడి ఉండిద్ది కదా. ఇక ఇంక ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా 5:30కే లేచాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కదా, 5:30 తెల్లారిపోతుంది. ఇంకా 5:30కి లేచి ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. మొహం కడిగి స్నానం చేసి ఇవన్నీ ఇంకా 6 అయ్యింది. వాకిలి అది ఊడ్చుకుంటున్నాను అనమాట. ఈరోజు బాగా చల్లటి గాలి వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా వాకిలి అది ఊడ్చి చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. చాక్ పీసులు ఇవ్వని ముగ్గుతో వేశాను ఫ్రెండ్స్. ముగ్గు వేస్తూ ఉంటే గాలికి పోతూ ఉంది. గీత సరిగా పడట్లేదు అనమాట ఇవాళ. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇగోండి ఇంకా వాకిళ్ళు అయితే ఊడ్చాను అనమాట. మా సిమెంట్ రోడ్డే కాబట్టి కుంచీపిరితో ఊడిస్తేనే నీట్గా ఉండిద్ది అనమాట, పుల్లల చీపిరి కన్నా. ఇగోండి ఇంకా వాటర్ అయితే పోసి కడిగేస్తున్నాను అనమాట. చాలా పెద్ద వాకిలి, ఎక్కువ నీళ్ళు పడతాయి. కానీ నేను కొంచెం వాకిలి ముందు మాత్రమే ఒక 2-3 చెంబులు నీళ్లు పోసేసి చీపురితో కొట్టేస్తాను. ఇగోండి ముగ్గు అయితే వేశాను. గాలికి ఎగిరిపోతూ ఉంది. అయినా ఏదో చిన్న ముగ్గు వేశాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన వాటిల్లో చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. మెలికల్ది గాలికి పోతూ ఉంది. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను అనమాట. ముందు బయట ఊడ్చుకొని వచ్చి తర్వాత ఇంట్లో ఊడ్చుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే మగవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి బయట పాచివాకిలి ఉండకూడదు. సూర్యుడు వచ్చేసరికి పాచివాకిలి ఉండకూడదు అనమాట. ఇంక అందుకని బయట వాకిలి ఊడ్చి ఇవ్వండి ఇంక ఇంట్లో అంతా ఊడ్చుకుంటున్నాను అనమాట. మాకు ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ కాదు, ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఊడుస్తానా ఇంకొంచెం సేపటికే ఇంకా ఎక్కువ దుమ్ము వచ్చేసిద్ది అనమాట. డోర్లు వేసుకొనే ఉండాలి, లేకపోతే దుమ్ము వస్తూ ఉంటుంది అనమాట. ఊడ్చే కుందికి వస్తూనే ఉండిద్ది. ఊరు చివర కదా, పొలాల్లో కాబట్టి డస్ట్ ఎక్కువ వచ్చిద్ది అనమాట. మనం ఇప్పుడు ఊడ్చాను ఇంకాసేపటికే దుమ్ము మరీ ఎక్కువ వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఎంత ఊడ్చినా ఎంత తుడిచినా కానీ డస్ట్గానే ఉండిద్ది. ఇంకా ఊడ్చాను, ఇంకా చాట్లోకి ఎత్తి పడేస్తాను డస్ట్బిన్లో. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇగోండి కిచెన్ కౌంటర్ టాప్ అంతా, గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, ఎక్కువ జిడ్డు పట్టకుండా. ఒకేసారి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే ఎక్కువ జిడ్డు పట్టిద్ది, టైం కూడా ఎక్కువ పట్టిద్ది అనమాట. అదే ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైం కూడా ఎక్కువ పట్టదు, త్వరగా అయిపోయిద్ది. వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే జిడ్డు ఉండిద్ది కదా, ఎక్కువ టైం తీసుకునిద్ది క్లీన్ చేయటానికి. జస్ట్ నేను విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ స్ప్రే చేసి తుడిచేస్తాను, నీట్గా ఉంటుంది. ఇంకా అలానే ఇగోండి కొంచెం ధూప్ స్టిక్ వెలిగించుకుంటున్నాను. ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అనమాట, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. పూజ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది ఫ్రెండ్స్. అందుకని చిన్న ధూపం వెలిగించుకుంటున్నాను. మైండ్ కూడా ఫ్రెష్గా ఉండిద్ది అనమాట. ఇల్లంతా మంచి స్మెల్ వస్తా హ్యాపీగా ఉండిద్ది అనమాట. అందుకని ధూపం వెలిగించి పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు. అప్పుడప్పుడు పెడతా ఉంటాను, డైలీ కాదులేండి. మనం మూడీగా ఉన్నప్పుడు ఇలాగా ఒక చిన్న ధూప్ స్టిక్ వెలిగించుకున్నాం అనుకోండి, ఇంకా దేవుడు పాటలు పెట్టుకున్నాం అనుకోండి, మంచి హ్యాపీగా ఉండిద్ది అనమాట. పాటలు వింటా మనం పని చేసుకోవచ్చు, పాజిటివ్గా ఉండిద్ది. మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, పనులు కూడా చకచకా చేసుకుంటాం అనమాట. ఇగోండి ఇంకా బెడ్ కూడా దులిపి వేసుకుంటున్నాను. ఇంకా రోజు ఇవే వంటలు, ఇవే పని, పొద్దున్న లెగిస్తే చాలు వంట పని అనుకొని ఫీల్ అయినప్పుడు, బోరీగా అనిపించినప్పుడు ఇలా ఒక ధూప్ స్టిక్ వెలిగించుకోండి, మంచిగా ఉంటుంది. టీవీలో దేవుడు సాంగ్స్ పెట్టుకోండి, మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోండి. ఇంకా మైండ్ షార్ప్గా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట, ఉత్సాహంగా ఉండిద్ది. ఇంక ఎలాంటి బోరింగ్గా అనిపించదు అనమాట, చకచకా పని చేసుకోవచ్చు అనమాట. ఇవైతే టిప్స్ ఫ్రెండ్స్. ఇగోండి ఈరోజు పాయసం అయితే చేస్తున్నాను, అంటే బెల్లం అన్నం చేయమని అడిగారు మా వాళ్ళు. ఇంక అందుకని బెల్లం అన్నం చేస్తున్నాను. ఇగోండి 2 పాల ప్యాకెట్లు, బెల్లము, ఇంకా అవతలేమో చామదుంపలు పులుసు చేయడానికి ఉల్లిపాయలు, టమాటాలు. ఇగోండి గిన్నెలో అయితే పాలు పోసేసి కొంచెం వాటర్ పోస్తున్నాను. మీ అందరికీ తెలుసులేండి బెల్లం అన్నం ఎలా చేయాలో.
తెలియదని కాదు, నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇగోండి ఇంకా 2 చిన్న కొంచెం వెళ్ళేంటి చేస్తుంది, ఒక 2 గుప్పిళ్ళు చేస్తున్నాను. 2 చిన్న ప్యాకెట్ల పాలు పోసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఈ పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి పాలు. ఇగోండి ఇంకా పొంగు వచ్చిన తర్వాత బియ్యము కందిపప్పు కడిగి వేసుకోవాలి, అందులో కొన్ని యాలకులు కూడా వేసుకోవాలి. కానీ చాలా బాగుంటుంది పాయసం కానీ పరమాన్నం కానీ చాలా బాగుంటాయి. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి పాలు పొంగి వచ్చినాయి. ఇప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాను అనమాట. బియ్యం బాగా మెత్తగా రేషన్ బియ్యంతో చేస్తే బాగుండిద్ది. ఇంకా బియ్యం కూడా పువ్వులాగా ఇచ్చుకునేలాగా ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి. యాలకులు జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకోండి. ఇదిగోండి యాలకుల పొడి వేస్తున్నాను. ఇక అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసి కలుపుకొని దించేసుకోవటమే. బెల్లం కరిగేదాకా ఉంచి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పాయసం మాత్రం. మా వాళ్ళకి చాలా ఇష్టం. ఇవన్నీ ఇంకా బెల్లం వేసి కలిపాను. బెల్లం కరిగి పాయసం కొంచెం దగ్గరికి పడేదాకా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయటమేనమాట. సూపర్ టేస్ట్ ఉండిద్ది. దీనిలో జీడిపప్పులు కిస్మిస్ బాదము కొబ్బరి ముక్కలు ఇగోండి. ఇటువైపు ఏమో చామదుంపలు అయితే ఉడుకుతున్నాయి అనమాట. ఈరోజు చామదుంపలు పులుసు చేస్తున్నాను. ఇగోండి పాయసం ఉడికింది. ఇగోండి దగ్గర పడింది. మరీ గట్టిగా ఉండవసరం లేదు ఫ్రెండ్స్, తినేటప్పటికి మరీ గట్టిగా అయిపోయింది. కొంచెం పలచగానే ఉంటే బాగుండిద్ది. ఇగోండి మా అబ్బాయిలకైతే ప్లేట్లలో పెట్టిస్తున్నాను తినేస్తారని. వేడివేడిగా తింటేనే బాగుండిద్ది, చల్లారిపోయిన దానికంటే కూడా. ఇగోండి మా అబ్బాయికి ఇస్తున్నాను, ఇంకా తినేస్తాడనమాట. వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యారు. వేడివేడిగా తింటే ఈ చల్లదనానికి బాగుండిద్ది. అసలే చినుకులు పడుతూ ఉంటున్నాయి కదా వర్షాలకి, వేడివేడిగా తింటే బాగుండిద్ది. ఇగోండి నేనైతే బట్టలు అయితే తడిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కోసారి పొద్దున్నే పెడతాను, ఒక్కొక్కసారి టిఫిన్ చేసేసి నాకు పెడతాను. నా వీలుని బట్టి పెడతా ఉంటానన్నమాట. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే సర్ఫ్ వేసాను బకెట్లో. ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బయట కొంచెం చల్లగా ఉంది. చల్లటి గాలి, చెట్లు బాగా ఊగుతున్నాయి ఫ్రెండ్స్. చల్లటి గాలి వస్తుంది అనమాట. చెట్లు అయితే బాగా ఊగుతున్నాయి అన్నమాట. చల్లటి గాలి ఆస్వాదిస్తున్నాను బయట నుంచొని. బట్టలు అయితే తడిపి పెడతా. చూడండి ఎలా ఊగుతున్నాయో చెట్లు. చల్లగా ఉంది. ఎండ కూడా లేదు అంతగా ఇవాళ. సండే రోజు అనమాట, నిన్న సండే రోజు. ఇగోండి ఇంకా బట్టలు అయితే తడిపి పెడుతున్నాను సర్ఫ్ నీళ్ళల్లో. సర్ఫ్ ఎక్కువ వేసి తడిపి పెట్టండి, మంచిగా మురికిపోయిద్ది. బట్టలు కూడా ఉతుక్కోవడానికి మనకి ఈజీగా ఉండిద్ది అనమాట. ఎక్కువ సబ్బు పెట్టవసరం లేదు. సర్ఫ్ ఎక్కువ వేస్తే మురికి తొందరగా పోయిద్ది అనమాట. బట్టలు కూడా మంచి సరుపు వాసన వస్తాయి. నేను అంతే చేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ సర్ఫ్ వేసి నానబెడతాను. మురికి తొందరగా పోయిద్ది, మనకి ఉతకటానికి కూడా ఈజీగా తేలిగ్గా ఉండిద్ది. ఇంకా బట్టలు తడిపెట్టి వచ్చి ఇగోండి చామదుంపల పులుసు అయితే చేశాను. మా వాళ్ళకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది చామదుంపల పులుసు. ఇగోండి ఇంక ఇటువైపు అన్నం అయితే ఉడుకుతుంది. చామదుంపల పులుసు వేసి అన్నం పొయ్యి మీద పెట్టాను. అన్నం ఉడుకుతూ ఉందన్నమాట. పులుసు రెడీ అయిపోయింది. ఇగోండి ఇంకా బట్టలు కూడా ఉతికేసి వచ్చి మేము అన్నాలు అవి తినేసి ఇగోండి గోరింటాకు పెట్టుకుందాం. ఆషాఢ మాసం వచ్చి చాలా రోజులు అయింది లేండి. ఇంక ఇప్పుడైతే పెట్టుకుంటున్నాం. మా చెట్టు గోరింటాకు అయితే కోసాను ఎంత వచ్చింది ఫ్రెండ్స్. అది మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. కానీ చాలా బాగా పండింది ఫ్రెండ్స్, ఎర్రగా పండింది. పీసులు ఏమీ లేకుండా తీసేసాను, పుల్లలు ఏమి లేకుండా ఏరేసి కొంచెం చిన్న రెబ్బ చింతపండు, కొంచెం పెరుగు, కొంచెం వాటర్ పోసి మెల్లగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ అయ్యేలాగా పట్టుకోవాలన్నమాట. ఇందులో గుట్కా ప్యాకెట్ వేస్తే, పాన్ పరాకు వేస్తే కొంచెం ఎర్రగా పండిద్దంట ఫ్రెండ్స్. మాకు తెలిసిన చెప్పింది. ఏంటిది పాన్ పరాకు కొంచెం వేసామనుకోండి బాగా ఎర్రగా పండిద్దంట. ఇగోండి ఇంకైతే మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పాన్ పరాకు వేసి మిక్సీ పట్టుకుంటే ఇంకా ఎర్రగా పండిద్దంట. ఇదొక టిప్ అన్నమాట. ట్రై చేయండి మీరు. నాకు ఈ పెట్టేసుకున్న తర్వాత చెప్పిందామా నాకు. ఈసారి నేను పెట్టుకునేటప్పుడు ట్రై చేస్తాను. ఇగోండి ఇంకా బాగా మెత్తగా అయ్యిందనమాట మిక్సీ. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మెత్తగా అయితే బాగా అంటుకునిద్ది చేతులకి, పెట్టుకునేటప్పుడు బాగా పండిద్దంట ఫ్రెండ్స్. అందుకనే మెత్తగా వేశాను.
పుల్లలు ఏమీ లేకుండా అంతా ఏరేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టుకోవాలి. నేను మా చిన్న అబ్బాయి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి అయితే వద్దన్నాడు. ఇంకా నైట్ మా వారి ఇంటికి వచ్చినాక మా వారికి అరచేతుల్లో పెట్టాను. మా పెద్ద అబ్బాయికి కూడా నిద్రపోయిన తర్వాత పెట్టాను అనమాట. అరచేతుల్లో నిద్రలో లేదు. ఏంటి మమ్మీ ఏంది పెడుతున్నావు, నాకు పేడ పెడుతున్నావు, డాడీకి చెబుతావు ఉండు అంటున్నాడు నన్ను. వాళ్ళిద్దరికి కూడా మా వారికి కూడా మా పెద్ద అబ్బాయికి కూడా అరచేతుల్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇగోండి కాళ్ళకి చేతులకి అయితే పెట్టుకున్నాము. మా చిన్న అబ్బాయికి కూడా ఒక చేతికి పెట్టాను. అయితే గోరింటాకు చాలా బాగా పండింది ఫ్రెండ్స్. ఎర్రగా పండదేమో అనుకున్నాను, కానీ చాలా ఎర్రగా పండింది అనమాట. పండదేమో అనుకుంటా ఉన్నాను. సూపర్గా పండింది. ఇగోండి మా చిన్న అబ్బాయి చేతికి కూడా పెట్టాను. తనైతే ఎక్కువసేపు ఉంచుకోలేదు ఫ్రెండ్స్, తీసేశాడు. ఇగోండి చూడండి ఎలా పండిందో ఎర్రగా. పాన్ పరాక వేస్తే ఇంకా ఎర్రగా పండిద్ది అంట ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఈసారి ట్రై చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. టేక్ కేర్, బాయ్.